మాది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు. నా పేరు శివప్రసాద్. మా ఊర్లో ఇప్పటికీ రైట్ నౌ 14 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం 1300 ఎకరాల భూసేకరణ చేయబోతా ఉంది. ఎందుకనంటే మాది హైదరాబాద్కు కూతవేడు దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ మరికొన్ని కంపెనీలు తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. రైతుల నుంచి భూమి సేకరించడానికి కూడా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము గ్రీన్ జోన్ కంపెనీలో పెడతాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్ జోన్ కంపెనీలు ఏర్పాటు చేయమంటున్నారు. గతంలో కూడా ఇప్పుడున్నటువంటి 14 ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అప్పుడు గ్రీన్ జోన్ అనే చెప్పారు. కానీ తీసుకొచ్చి రెడ్ జోన్ కింద ఉన్నటువంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత ఆ రోజు కేవలం ఒక యూనిట్కి పర్మిషన్ తీసుకొచ్చుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 2వ యూనిట్ 3వ యూనిట్ ఈ విధంగా విస్తరించుకుంటూ పోయారు. దీనివల్ల మాకు ఏమవుతుందంటే గ్రామంలో మొత్తం కాలుష్యం బారిన పడతా ఉన్నాం, అనేక మంది రోగాల బారిన పడతా ఉన్నారు. ఈ ఫార్మా కంపెనీల వల్ల బోర్లో నుంచి మొత్తం కెమికల్ వాటర్ వస్తూ ఉన్నాయి, మూగ జీవాలు చనిపోతూ ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం ఉన్నటువంటి గడ్డిని కూడా తినలేనటువంటి పశువులకు మేత కూడా ఏని పరిస్థితి ఈరోజు మా గ్రామంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగబోయేటటువంటి భూసేకరణ ఏదైతుందో దాన్ని మేము అడ్డుకుంటాం. మా ఊరిలో ఫార్మాను రానివ్వం, ఖచ్చితంగా ప్రజల పక్షం నిలబడతాం. మళ్ళీ మా ఊరు ఆగం కాకుండా మేము కాపాడుకునేందుకు మేమంతా సిద్ధమవుతాం. ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఎక్కడైతే ఇండస్ట్రియల్ లేవో అక్కడ పెట్టుకోవాలి తప్ప వెల్మేర్ జోలికి మాత్రం రావద్దు.